వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం. ప్రాచీన భారత వాంగ్మయం మొత్తాన్ని వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు అని 4 విభాగాలుగా చెప్తారు. తొలుత అపౌరుషేయాలుగా ఎవరీ కర్తృత్వం లేకుండా శ్రవణ విధంలో వాంగ్మయాన్ని పరిచయం చేస్తే వాటిని వేదాలు అంటారు. విద్ అనే ధాతువు నుంచి ఏర్పడ్డ ఈ వేద శబ్దానికి తెలుసుకొనగబడింది అని అర్థం. వేదాలనే శృతులు అని కూడా అంటారు. వేద విద్యా పరంపరలో వ్యాసభగవానుడు తన శిష్యులలో పైలునికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, వైశంపాయనుకి యజుర్వేదాన్ని, సుమంతుడికి అథర్వణ వేదాన్ని ఉపదేశించారట. అక్కడి నుండి పరంపరగా వేదాలు తర్వాతి తరాలకు అందుతూ వచ్చాయి. శృతులుగా చెప్పబడే వేదాల తరువాతి స్థానం స్మృతులది. ఋగ్, యజ, సామ, అథర్వ వేదాలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు ఇవన్నీ శృతులు అంటారు. ఇక స్మృతులు అంటే శాస్త్ర గ్రంథాలు, పురాణాలు, వేదాంగాలు అన్నమాట. అందులో శిక్ష, కల్పము, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము అనే షడంగాలు శాస్త్రాలైతే వేద విషయాలు సర్వులకు అర్థమయ్యేలాగా చెప్పడం కోసం కొన్ని కథలను జోడిస్తూ పురాణాలు రచించబడ్డాయి. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విజ్ఞాన సర్వస్వాలే మనకు దొరికేటువంటి పురాణాలు. కల్పాంతంలో బృహత్ పురాణంగా పురాణం మొత్తం ఒకటే రూపంలో ఉంటే అది సగటు మానవులకు అవగాహన కోసం వ్యాసుల వారు దాన్ని 18 విభాగాలుగా చేశారట. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల యొక్క కాలాదులు, సూర్య చంద్ర వంశాల రాజుల చరిత్రలు, ధర్మాలు, దైవ పారమ్యాలు ఇవన్నీ కూడా పురాణాల్లో చెప్పబడ్డాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటం కోసం పురాణాలు ప్రధానంగా రచించబడ్డాయి. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలో ఇవాళ మనం భాగవత పురాణం గురించి తెలుసుకుందాం. భాగవత పురాణాన్ని సారస్వత కల్పంలో సాక్షాత్తు విష్ణువు బ్రహ్మదేవుడికి చెప్పాడట. భాగవత పురాణం మొత్తం 12 స్కందాలు, అందులో 18,000 శ్లోకాలు. ఇది చాలా పెద్ద పురాణం. ఈ పురాణంలో మొదటి స్కందంలో భక్తి గురించి, భాగవతుల గురించి, భీష్మ నిర్యాణం గురించి, పరీక్షిత్తు పుట్టుక గురించి అనేక విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇక రెండో స్కందంలో ముక్తి మార్గం, విశ్వసృష్టి, భగవానుడి అవతరణ విశేషాలు, విరాట పురుషుని వర్ణన ఇవన్నీ కూడా ఉంటాయి. మూడో స్కందంలో విదురుడి యొక్క వైరాగ్యం, భాగవత పరమరహస్యం, బ్రహ్మసృష్టి, స్వయంభవ మనువు యొక్క చరిత్ర, కపిలబోధ ఇలా కొన్ని విషయాలు ఉంటాయి. నాలుగో స్కందంలో దక్షయజ్ఞం, ధ్రువ చరిత్ర, పృథు చరిత్ర, పురంజనోపాఖ్యానం ఇలా కొన్ని విషయాలు వివరించబడతాయి. ఐదో స్కందంలో ప్రియవ్రతుడు, అగ్నిద్రుడు, భరతుడు, జడభరతుడు ఇలా సూర్యుని గురించి, అంతరిక్షం గురించి వివిధ రకాల ప్రస్తావనలు కూడా ఈ అంశంలో ఉంటాయి. ఆరో స్కందంలో అజామిళుని కథ, దధీచ వృత్తాంతం, వృత్రాసురవధ, చిత్రకేతు చరిత్ర మొదలైనవి చెప్పబడతాయి. ఏడో స్కందంలో జయ విజయుల గురించి, ప్రహ్లాదుని గురించి, త్రిపురాసురుని గురించి, అజగరుని గురించి కూడా వివరణ ఉంటుంది. ఎనిమిదో స్కందంలో మనువుల గురించి చెప్పడమే కాకుండా గజేంద్ర మోక్షం, కూర్మావతారం, మోహిని, వామన, మత్స్యావతారం ఇలా అనేక అవతారాల యొక్క చరిత్రలు చెప్పబడతాయి. తొమ్మిదో స్కందంలో వైవస్వత మనువు యొక్క వంశాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని, రాముడి వంశాన్ని, చంద్రవంశ రాజులను, యదువంశాన్ని, ఆ వంశంలో కీర్తి గడించినటువంటి వారి చరిత్రలను ఈ అంశం ప్రస్తావిస్తుంది. ఇక 10వ స్కందంలో దేవకి, వసుదేవులు, కృష్ణావతారం, లీలలు ఇవన్నీ తెలియజేయబడతాయి. 11వ స్కందంలో సాధువుల గురించి, ధ్యానము, సిద్ధులు, వర్ణాశ్రమ ధర్మాలు, అంతిమ సందేశం ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇక చివరిదైన 12వ స్కందంలో కలి ప్రభావము, ప్రళయాలు, సౌరవ్యూహము మొదలైన చాలా గొప్ప గొప్ప విశేషాలన్నీ కూడా ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. భాగవత పురాణంలో కాల విశేషాలు చాలా విస్తరంగా వివరించబడ్డాయి. పరమాణు కాలం నుండి అణువు, త్రసరేణువు, త్రుటి, వేధ, లవము,
నిమేషము, క్షణము, కాష్ట, లఘువు, నాడి, ముహూర్తము, ప్రహరము, జామము, పగలు, రాత్రి ఇవన్నీ కలిపితే ఒక రోజు అంటారట. వీటిలో మనకు సరైన అర్థం తెలియవు కానీ కొన్ని విషయాలు మనం వాడుతూ ఉంటాం. త్రుటిలో అనే పదం, ఒక నిమిషకాలం అనే పదం, క్షణం, ముహూర్తం, జాము, ఇలా కొన్ని పదాలు మాత్రం మనకు పరిచయం అయ్యే ఉంటాయి. సూర్యకిరణాలు గమనిస్తూ ఉంటాం కదా, సూర్యకిరణాలలో ధూళి రేణువులు కూడా మనం గమనిస్తుంటాం. అందులోని ఒక ధూళి రేణువులోని 6వ వంతు కాలాన్ని పరమాణు కాలంగా వేదగణితం చెప్తూ ఉంటుంది. అలాంటి 2 పరమాణువుల కాలం ఒక అణువు అవుతుందట. 3 అణువుల కాలం ఒక త్రసరేణువు అవుతుంది. 3 త్రసరేణువులు కలిస్తే ఒక త్రుటి అవుతుంది. 3 త్రుటులు ఒక వేధ కింద లెక్క. ఇలా 3 వేధలు ఒక లవం అంటారు. ఇలాంటి 3 లవాలు ఒక నిమేషకాలం, అలా 3 నిమేషాలు ఒక క్షణం, ఇలాంటి 5 క్షణాలు ఒక కాష్ట, 10 కాష్టలు కలిపితే ఒక లఘువు, అలాంటి 10 లఘువులు ఒక నాడి, ఇలా 2 నాడులు ఒక ముహూర్తం, 6 నాడులు ఒక ప్రహరం. ఈ ప్రహరాన్ని మనం జాము అంటుంటాం. అలా 4 జాములైతే ఒక పగలు, మరో 4 జాములైతే ఒక రాత్రి. ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు. ఇలా 15 రోజులైతే ఒక పక్షం, 2 పక్షాలైతే ఒక మాసం, 2 మాసాలు ఒక ఋతువు, 6 మాసాలు ఒక ఆయనం, ఇలా 2 ఆయనాలు ఒక సంవత్సరం. ఇది లెక్క. దీనిలో కొంతవరకు అందరికీ అవగాహన ఉండొచ్చు కానీ మిగతా లెక్కంతా వింటే మనకు ఆశ్చర్యం కలుగుతూనే ఉంటుంది. 360 మానవ సంవత్సరాలని ఒక దివ్య వర్షం అంటారట. ఇక దివ్య వర్షాలని లెక్కగట్టి యుగాలను చూస్తే కృతయుగం మొత్తం 4000 దివ్య వర్షాలు కలిస్తే కృతయుగం అవుతుంది. 3000 దివ్య వర్షాలు కలిస్తే త్రేతాయుగం, 2000 దివ్య వర్షాలు ద్వాపరయుగం, 1000 దివ్య వర్షాలు కలియుగం అని భాగవత పురాణం మనకు చెప్తుంది. ప్రతి యుగానికి మరో యుగానికి మధ్యన ఒక సంధికాలం కూడా ఉంటుంది, అది మరొక లెక్క. ఇక దేవతల ఆయుర్దాయం అయితే 36,000 మానవ సంవత్సరాలట. అలాగే పితృదేవతల ఆయుర్దాయం 3,000 మానవ సంవత్సరాలని భాగవత పురాణం మనకు ఒక ప్రమాణం చెప్తుంది. మానవ జీవితంలోని బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనే చతుర్విధ ఆశ్రమాలు, వాటి నియమాలు, విశిష్టతలు భాగవత పురాణంలో మనకు సూచితమవుతూ ఉంటాయి. అమ్మను ఆశ్రయించి ఎలాగైతే ప్రాణికోటి మొత్తం జీవనం సాగిస్తుందో అలాగే గృహస్థాశ్రమాన్ని ఆధారం చేసుకొని తక్కినటువంటి ఆశ్రమ ధర్మాలన్నీ కూడా మనగలుగుతూ ఉంటాయట. అందుకే గృహస్థాశ్రమాన్ని సర్వశ్రేష్టమైన ఆశ్రమము అని చెప్తుంది భాగవత పురాణం. మదగర్వాంధుడైన మగధరాజు జరాసంధుని కథ, అజ్ఞానంతో కన్ను మిన్ను కానని శిశుపాల వృత్తాంతం, మూర్ఖత్వంతో పతనమైపోయినటువంటి పౌండ్రక వాసుదేవుని కథ, దేవీ ఉపాసనా బలం ఉండి కూడా మహిళలను బంధించి అకృత్యాలకు పాల్పడినటువంటి నరకాసురుడి జీవితం యొక్క నరకం, కంస సంహారం, భౌతిక సంపదల భ్రాంతిని, దాని నివృత్తిని వివరించేటువంటి శమంతకమణి కథ, ధర్మాన్ని మాత్రమే రక్షించుకునే సూక్ష్మంతో సాగేటువంటి రుక్మిణీ కళ్యాణ గాథ, ఆత్మరూపాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగించేటువంటి గోపికా వస్త్రాపహరణం, ప్రకృతే దైవమని చాటి చెప్పేటువంటి గోవర్ధనోద్ధరణం, కోరికల సర్పాలను లొంగదీసుకోవడాన్ని ఎరుకపరిచేటువంటి కాళీయవర్ధనం, జగన్నాటకాన్ని విసిరపరిచే శ్రీకృష్ణ లీలలు, విశ్వరూప ప్రదర్శన, భక్తి యొక్క గాఢతను వివరించేటువంటి అంబరీష కథ, కుచలోపాఖ్యానం, సాంసారిక జీవిత భ్రమను తొలగించేటువంటి గజేంద్ర మోక్ష ఘట్టం. భాగవత పురాణంలో ఇలాంటి అద్భుత అనేక అంశాలు కావ్యేతి వృత్తాలై జ్ఞానబంధురాలై భాసిస్తూ ఉంటాయి. భాగవత పురాణంలో అష్టసిద్ధుల గురించి, ధ్యానం గురించి ఒక ప్రత్యేకంగా అధ్యాయమే ఉంది. శరీరాన్ని అణువంత చిన్నదిగా చేసేటువంటి అణిమాసిద్ధి, అలాంటి మన శరీరాన్నే అతి పెద్దదిగా చేసేటువంటి మహిమాసిద్ధి, శరీరాన్ని తేలికగా మార్చగలిగేటువంటి లఘమాసిద్ధి, బరువుగా మార్చేటువంటి గరిమాసిద్ధి, ఇతర జీవుల అనుభవాలతో మనం అనుసంధానమయ్యేలా చేసేటువంటి ప్రాప్తి సిద్ధి, ఇక్కడ నుండే దివ్యలోకాలలో సుఖాలు పొందేటువంటి ప్రాకామ్య సిద్ధి, సంకల్పానుసారంగా ఇతరులని ప్రభావితం చేయగలిగినటువంటి ఈశత్వ సిద్ధి,
విషయాల మధ్య ఉంటూనే వ్యామోహాన్ని విడనాటేటువంటి వసిత్వ సిద్ధి, ఇవన్నీ యోగం ద్వారా ఎలా సాధించాలో ఈ పురాణం మనకు ధృవీకరించి చూపిస్తుంది. లౌకిక సిద్ధుల్ని సైతం ప్రస్తావిస్తుంది. భాగవత పురాణంలోని దత్తాత్రేయ చరిత్ర మరొక ఘట్టం. సృష్టిలోని సకల వస్తువులు, ప్రాణులు మనకు అనేక విధాలుగా జీవన సందేశాలు అందిస్తూ ఉంటాయని ఈ చరిత్ర చెప్తుంది. యదు మహారాజుకు ఒకరోజు దత్తుడు కనిపించాడట. ఆ దత్తుడు నిశ్చల ఆనంద వదనం కలిగి ఉన్నాడట. అంతటి మానసిక ఆనందం ఎలా సాధ్యమైంది తెలుసుకోవాలనుకున్నటువంటి రాజు ఈ అవధూతను అలా కోరాడట. అందుకు అవధూత జవాబిస్తూ జ్ఞానమే సకల ఆనందాలకు కారణమని జవాబిచ్చాడట. అమేయమైన ఆత్మానందకారకమైన దివ్య జ్ఞానాన్ని బోధించగల గురువులను ఎక్కడున్నాడో తెలుపమని రాజు ప్రార్థిస్తే అవధూత చెప్తాడు, సకల చరాచర జగత్తే సిసలైన గురువు అంటూ ప్రబోధిస్తాడు. ఈ ప్రబోధంలో కొన్ని ధర్మ సూక్ష్మాలు కూడా చెప్తాడు. భూమి మనకు పరమ సహనాన్ని నేర్పిస్తుందట. భూమి నుండి ఉద్భవమైనటువంటి పర్వతాల ద్వారా మనం మానసిక స్థిరత్వాన్ని గ్రహించాలట. వృక్షాల ద్వారా పరోపకార ధర్మబుద్ధిని అలవర్చుకోవాలట. ఇక వాయువు విషయానికి వస్తే వాయువు ద్వారా శ్వాసించే ప్రాణవాయువు నుండి మనకు అవసరమైనటువంటి మేరకే మనకు కావాల్సిన పదార్థాలను గ్రహించగల తత్వాన్ని తెలుసుకోవాలట. బాహ్య వాయువుల నుండి సుగంధ దుర్గంధాలను సమభావంతో స్వీకరించేటువంటి తత్వాన్ని అలవర్చుకోవాలట. లోపల బయట వ్యాపించి ఉండే ఆకాశం ద్వారా పరమాత్ముడు సర్వవ్యాపకుడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలట. నీటి ద్వారా శారీరక మానసిక మాలిన్యాలను తొలగించుకునేటువంటి శుద్ధి క్రియలు నేర్చుకోవాలట. అగ్ని నుండి ఆత్మతత్వాన్ని సర్వసమత్వ సిద్ధాంతాన్ని తెలుసుకోవచ్చట. నిరాకారంలోని సాకారాన్ని, సాకారంలోని నిరాకారాన్ని గ్రహించేటువంటి దివ్య తత్వాన్ని అగ్ని ద్వారా మనం గ్రహించవచ్చట. పంచభూతాల నుండే కాకుండా చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మిడత, తేనెటీగ, ఏనుగు ఇలా తనకు అనేక మంది గురువులు ఉన్నారు అంటూ దత్తుడు మహారాజుకు ప్రవర్తిస్తాడు. సౌందర్యం పెరగడమే కాదు, తరగడం కూడా తథ్యమని చంద్రుడు మనకు ప్రబోధిస్తున్నాడు అని చెప్తాడు. ప్రాణికోటిని సమాదరిస్తూ కోరినా కోరకున్నా అందరికీ వెలుగులు పంచే గుణాన్ని, లోక కళ్యాణం కోసం పాటుపడే యౌగిక తత్వాన్ని సూర్యుడు మనకు తెలియజేస్తున్నాడు కదా అంటూ ఎరుకపరుస్తాడు. ఇంకా భాగవత పురాణంలో అహింస, సత్యము, అస్థేయము, అసంగము, హ్రీ, అసంచయము, అస్తిక్యము, బ్రహ్మచర్యము, మౌనము, స్థైర్యము, క్షమ, అభయం అనబడేటువంటి యమాల గురించి, జపము, తపము, హోమము, శ్రద్ధ, ఆతిథ్యము, భగవదర్చన, తీర్థయాత్ర, పరోపకారము, సంతుష్టి, ఆచార్య సేవ, అంతఃశౌచము, బాహ్య శౌచము అనేటువంటి నియమాల గురించి వివరణ కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. జనన మరణ వలయాన్ని, సత్వ రజస్తమో గుణాల స్వరూపాన్ని, స్వభావాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని భాగవత పురాణం మనకు చర్చిస్తుంది. సౌర వ్యూహన ప్రస్తావన భాగవత పురాణంలోని మరో ఆసక్తికరమైనటువంటి అంశం. సూర్యుడు కాలము, దేశము, క్రియా, సాధనము, యజమానుడు, అపూర్వము, ఆగమం, ద్రవ్యం, ఫలం అని 9 విధాలుగా ప్రవర్తిల్లుతూ ప్రతి మాసంలోనూ సౌరగణ సప్తకంగా మారుతూ ఉండేటువంటి క్రమాన్ని ఈ పురాణం చెప్తుంది. చైత్రంలో ధాతగాను, వైశాఖంలో ఆర్యముడుగాను, జ్యేష్టంలో మిత్రుడుగాను, ఆషాఢంలో వరుణుడుగాను, శ్రావణంలో ఇంద్రుడుగాను, భాద్రపదంలో వివస్వంతుడుగాను, ఆశ్వయుజంలో త్వష్టగాను, కార్తీకంలో విష్ణువుగాను, మార్గరసంలో అంశుడుగాను, పుష్యంలో భగునిగాను, మాఘంలో పూషునిగాను, ఫాల్గుణంలో పర్జన్యుడుగాను సూర్యుడే ప్రవర్తిల్లుతూ ఉంటాడట. సౌరగణ సప్తకం అంటే అది. ఋషులు అనునిత్యము వేదాలతో స్తుతిస్తూ సూర్య ఉపాసన చేస్తూ ఉంటారని, సూర్యుని వల్లే సకల చరాచర జగత్తు మనగలుగుతుందని భాగవత పురాణం మనకు తెలియజేస్తుంది. అనేక కథలను ప్రస్తావిస్తూ భాగవత పురాణం జగతికి ధర్మనిర్దేశం చేస్తుంది. మనోజాడ్యాలను తొలగించుకొని కార్యోన్ముఖులు, కర్తవ్య దీక్షా తత్పరులు కావడానికి తగినంత చేతనని భాగవత పురాణమే మనకు అందిస్తుంది. మనిషిని మనీషిగా పరిణితి చెందేటువంటి దారిని ఈ పురాణం మనకు చూపుతుంది.
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.